నెల్లూరు నగరంలో అర్ధరాత్రి హంతకులు రెచ్చిపోయారు. నగర శివారులలో ఒకరిని దారుణంగా హత్య చేశారు. మరొకరిని జనం మధ్యలోనే విచక్షణారహితంగా పొడి చేశారు. నగర శివారులో ఒకేసారి వేర్వేరు ప్రాంతాలలో జరిగిన ఈ హత్యలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నెల్లూరు నగరం గాఢ నిద్రలో ఉండగా దారుణం జరిగింది. నగర తూర్పు శివారులోని జాకీర్ హుసేన్ నగర్ వద్ద సుల్తాన్ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. పథకం ప్రకారం అతనికి ఫోన్ చేసి పిలిపించి కర్రలు రాళ్లతో కొట్టి ఆపై బీర్ బాటిల్తో పొడిచి చంపేశారు. ఈ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. నగర శివారు ప్రాంతాల వాసుల్లో భయాందోళన కలిగించింది. హత్య జరిగిందన్న సమాచారం తెలుసుకున్న నవాబ్పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నెల్లూరు నగరంలోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సమీపంలో బక్షు అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. అయ్యప్ప గుడి సెంటర్లో జనం చూస్తూ ఉండగానే విచక్షణారహితంగా పొడిచారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కత్తులతో దాడి చేస్తున్న వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడ్డ బక్షును హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. వరుసగా జరిగిన 2 ఘటనలు నగరంలో కలకలం రేపాయి. సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.